వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. రాజకీయాలలో ఉండే ప్రతి నాయకుడు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. బుజ్జ గ్రామ పంచాయతీ వద్ద నిరసన కార్యక్రమం. చౌటుపల్లో సీతారాం ఏచూరి జయంతి వేడుకలు. రేణికుంట్ల ప్రవీణ్ పుట్టినరోజు సందర్భంగా సాయి భోజన ఆధ్వర్యంలో అన్నదానం. భారత సైన్యంలో ప్రత్యేకంగా యాదవ రెజిమెంట్ను ప్రకటించాలి అన్న ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్. బాంబుల ముడి సరుకు తయారీ పరిశ్రమలలో పేలుడుతో కార్మికుడి మృతి. లిటరసీ అండ్ న్యూమరసీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళా ఏర్పాటు. శ్రీ మంగళ గౌరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన ధర్వేశ్వరం శ్రీ ఎల్లమ్మ అమ్మవారు. ఆలయం పట్టణ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో చేపట్టిన రెజ్లింగ్ రాజా కలశ యాత్రకు నల్గొండ పట్టణ కేంద్రంలో ఘన స్వాగతం. అర్ధగణాంక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల సంబరాలు. ఈ నెల 15న నూతన జిల్లా గ్రంథాలయ శంకుస్థాపన చేయనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాజకీయాలలో ఉండే ప్రతి నాయకుడు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రాజకీయాలలో ఉండే ప్రతి నాయకుడు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామం, మండలం మరియు నియోజకవర్గ అభివృద్ధిలో అందరం భాగస్వామ్యం కావాలని తెలిపారు. ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఒకటి చేస్తే సరిపోతుందని, నాయకులందరూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అన్నారు. అభివృద్ధి కొరకు నిధులు ఎలా సమీకరించాలని దానిపై చర్చించారు. ఇటీవలే ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రభుత్వ వసతి గృహాలు, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 17 రెసిడెన్షియల్ పాఠశాలల వసతి గృహాలలో ఉన్న సమస్యలు తెలుసుకొని నివేదిక సమర్పించారని ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా నిధులు కేటాయిస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నానని, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులు సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఆర్థిక స్తోమత కలిగిన నాయకులతో పాటు మునుగోడు నియోజకవర్గం ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐల ద్వారా కూడా నిధులు సమీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గంలోని ఆయా మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు, ప్రియతమ నాయకులు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ గారికి మరియు సార్ వచ్చినట్టు మేము వచ్చినట్టు కూర్చుంటున్నప్పుడే చదువు చెప్పి సార్ చెప్పి ఎవరికి కూడా ఎవరు లీక్ చేయదని చెప్పారు. సేవ చేయాలి, వాళ్ళకి వచ్చింది వాళ్ళకే పెట్టాలి అని మనం అన్నింటి ఉద్యోగస్తులు చూస్తే ఎంతమంది పెట్టాలి, 150 మంది పెట్టాలి. వాళ్ళు చూస్తే ఇంకా 10 కిలోల కూరగాయలు, కిలోకి 10 మంది పెట్టినా కూడా మనకు 15 కిలోలు ఉండాలి. 10 కిలోల కూరగాయలు ఉండకూడదు లేదు. ఎంతమంది పెట్టాలి కావాలని వాస్తవంగా తప్పులు బాబులకు వాడడం లేదు సార్. ఓన్లీ స్పెషల్ బాధ్యతలు చౌటుపల్లి ఉంది, నాంపేట ఉన్నది, నారాయణ చాలా ఉంది. ఆ 18 మా డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. మాట్లాడతారు వారం లేకపోతే ఐదుగురు వస్తారు, అక్కడ కూర్చుంటారు.
వాళ్ళు అన్ని ఏమేమి చేసి చెప్తారు, నన్ను ఏమేమి చెప్తారు. నేను పాలనగరికి ఆయన 20 లక్షలు ఇస్తాడు. పని మనం ఇంతమంది అనుకున్న తర్వాత ఆ హాస్టల్ పని అవుతుందా కదా? 100% చేయాలని ఆలోచన రాలేదు. ఇప్పుడు నేను ప్రదేశంగా మొదలుపెట్టే నాకు అర్థమైపోయింది, నేను ఒక్కరే ఎందుకు చేయాలి, మా లీడర్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి కదా. అవునా కదా? కొందరు పైసలు ఇస్తారు, సంపాదించిన వాడు 2 లక్షలు ఇవ్వనిస్తారు, 5 లక్షలు ఇస్తారు. ఇస్తావా? అయ్యో మంచి పని మండలంలో. కొందరు ఏం చేస్తారంటే నేను పని చేస్తా సార్ అంటారు, ఒక ఆయన 1 లక్ష, ఒక ఆయన 2 లక్షలు, 5 లక్షలు. ఒక ఆయన కంపెనీలో ఉంటాడు, ఆలస్యంగా అక్కడే ఉండి చేపిస్తా, ఈ నెల 2 నెలలు ఉంటా సార్ అయిపోయింది దానికి అంటారు. అది మంచిది. అందరికి భాగస్వామ్యం అనేది అవసరం కాబట్టి మనం ఇదొకటి చేయాలి. హాస్టల్స్ ప్రతి వార్డెన్కు జీతం 1 లక్ష రూపాయలు వస్తే 1 లక్ష రూపాయలు పైబడి కమిషన్ వస్తుంది. ఒకవేళ మంచి వార్డెన్ మనకు నీతి 50,000, లంచం అనేది 1 లక్ష, కొంచెం నీతి ఉంటే 50,000, కమిషన్ అయితే పక్క వార్డెన్కి వస్తుంది సార్. పెంచిన తర్వాత కూడా ఫుడ్ మార్కెట్ పెరగలే, అది బాగా చూసిన కదా. ఫుడ్ క్యాపిటల్ 40%, 50% ఇచ్చాం మన డైట్ చార్జెస్. అసలు మనం ఆ పిల్లలు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జున సాగర్ నుండి వందల టీఎంసీల నీరు సముద్ర పాలు చేస్తున్నారు, కానీ జిల్లాలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఏఎంఆర్పీ కింద చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. అయినా జిల్లా మంత్రులకు కనీస సోయి లేదు. ఏపీకి నీళ్లు వదిలేంత ఆతృత జిల్లాలలో రైతులకు నీళ్లు ఇద్దామని మంత్రులకు లేదు. ఇది దురదృష్టకరం. చిత్తశుద్ధి లేదు. మేమున్నప్పుడు ఎప్పటికప్పుడు రివ్యూ చేసి పూర్తి స్థాయిలో నీళ్లిచ్చి చూపినాం. చెరువులు నిండు కుండల్లాగా ఉంచినాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చినాం. ఏఎంఆర్పీ లిఫ్ట్ కింద ఉన్న D25, D26, D29, D31, 39, 40 డిస్ట్రిబ్యూటర్ల కింద 70,000 ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత మాది. వరుసగా 8 ఏళ్ల నీళ్లిచ్చినాం. కోమటిరెడ్డి మంత్రి అయిన తర్వాత మళ్లీ పొలాలు ఎండిపోతున్నాయి. హెలికాప్టర్ల సోకు, ఆర్భాటాలు తప్ప రైతుల మీద ప్రేమ లేదు. ఒకవైపు బనకచెర్లతో గోదావరి నీటిని ఆంధ్రాకు కట్టబెట్టాలని చూస్తున్నారు. నీళ్లు ఇవ్వమని ధర్నా చేస్తున్న రైతులపై కేసులు పెట్టించారు. కోమటిరెడ్డి దందాలు చేసుడు, కమిషన్లు, కాంట్రాక్టర్లు తప్ప వీళ్ళకి వేరే సోయి లేదు. గత సంవత్సరం కూడా ఇదే విధంగా పంటలు ఎండబెట్టారు. వెంటనే పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ పట్టణంలోనే R&B గెస్ట్ హౌస్ను మంత్రి సొంత క్యాంప్ ఆఫీసుగా మార్చడం దురదృష్టకరం. గెస్ట్ హౌస్గానే ఉంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. క్షుద్ర పూజలు అంటూ కోమటిరెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కోమటిరెడ్డికి మంత్రి వర్గంలో సాగే అర్హత లేదన్నారు. ఇక ఈ ప్రెస్ మీట్లో శాసనమండలి సభ్యులు ఏఎంసీ కోటిరెడ్డి, నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, మాజీ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, నల్గొండ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, మైనార్టీ విభాగం అధ్యక్షులు అన్వర్ పాషా, ఊట్కూరి సందీప్ రెడ్డి, ఏరమాధవ వెంకట్రెడ్డి, గుండబోయిన జంగయ్య, జైపాల్ రెడ్డి, దొడ్డి రమేష్, తగుళ్ల శ్రీనులతో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రికి దాని క్యాప్ ఆఫీస్లో పెట్టుకునే అధికారం లేదు, హక్కు లేదు. అది ప్రజల ఆస్తి. వాస్తవానికి ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం నిజాం కాలంలోనే మొదలైన ఎవరైనా స్టేట్ గెస్ట్కి వస్తే అతిథిని ఇవ్వడానికి ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ అది వసతి గృహం. ఆ తర్వాత కాలంలో కూడా అది అట్లకి కొనసాగింది. ఎవరు వచ్చినా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు, సీనియర్ అధికారులు కావచ్చు, లేదా హైకోర్టు జడ్జిలు కావచ్చు, ఇతర గెస్టులు ఎవరు వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళు ఉండటానికి
వాళ్ళకు వసతి కల్పించడానికి ఏర్పాటు చేయబడే గెస్ట్ హౌస్ అది మేము ఉండగానే ఆనాడు నల్గొండ ఎమ్మెల్యే కుమ్మారెడ్డి గారి రిక్వెస్ట్ మేరకు ఆ రోజు కేసీఆర్ గారు వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేస్తే దానికి వెంటనే డబ్బులు శాంక్షన్ చేసి మంచిగా కట్టండి, ఒకటి రెండు కాదు 5-6 బిఎంపీలు వచ్చిన ఉండేటట్లుగా నమ్మినా ఆచరించిన అది ఉన్నాయి అని ప్రచారం చేసిన అది లేదు. ఒక మంత్రి స్థాయిలో ఉండి క్షుద్ర పూజలు ఉండి చెప్పడం ప్రజల్ని నమ్మించే పని చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేరస్తుడే. ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఆయనకు మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా లేదు. ఇటువంటి క్షుద్ర పూజలు నమ్మేవాళ్ళు, ప్రచారం చేసేవాళ్ళు, ప్రజలు అపోహలు కల్పించే వాళ్ళకు తప్పకుండా మీరు ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు. మీడియా మిత్రులందరూ నమస్కారం. సరే, మిత్రులందరూ కూడా వచ్చి ఉదయ సముద్రాన్ని చూసి వచ్చినందుకు ఒకవైపు నల్గొండ జిల్లాలో నల్గొండ నియోజకవర్గం కావచ్చు, దేవరకొండ కావచ్చు, నగరం కావచ్చు, కొద్ది గ్రామాలు నాలుగు ఇది పూర్తిగా ఏ మార్కెట్ పైన ఆధారపడి సాధించింది ఇవాళ మీరు అందరూ సాక్షులు. మంత్రులు పోటీలు పడి నాగార్జున సాగర్ ట్రస్ట్ గేట్లు ఎత్తడానికి, నీళ్లను పులిచింతలో పంపడానికి చాలా తాపత్రయపడ్డారు. బాబు ఒక మంత్రి 10 నిమిషాలు ఆలస్యమైంది, ఇంకొక మంత్రి అలిగిపోయాడు, ఆలస్యమైంది తొందరగా పంపాలి నీళ్ళు పులిచింతలకు. ఇక్కడ బాకీ ఉంది మనం ఒక పద్ధతి. నీళ్ళు వదిలేదు, వందలాది చెప్పేప్పటికీ సముద్రం పాలైంది. కానీ దురదృష్టం ఏంటంటే నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఏ మార్పు కాలువ నీళ్ళు రావట్లేదు. గుజ్జా గ్రామంలో గత 20 రోజులుగా తాగునీరు, వాడుక నీరు రాకపోవడం, వీధి దీపాల సమస్య, అనేక సమస్యలు ఉండడంతో గుజ్జా గ్రామ బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ పార్టీల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, గ్రామ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో గుజ్జా గ్రామ పార్టీల నాయకులు గ్రామ పంచాయతీ వద్ద ధర్నా చేపట్టారు. గుజ్జా గ్రామంలో గత 20 రోజులుగా తాగునీరు, వాడుక నీరు రాకపోవడం, వీధి దీపాల సమస్య, అనేక సమస్యలు ఉండడంతో గుజ్జా గ్రామ బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ పార్టీల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, గ్రామ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో గుజ్జా గ్రామ పార్టీల నాయకులు గ్రామ పంచాయతీ వద్ద ధర్నా చేపట్టారు. దశాబ్దాలుగా గుజ్జా గ్రామానికి గుజ్జ నుండి చల్మడ, గుజ్జ నుండి ఏపూరి, గుజ్జ నుండి లింగవారిగూడెం, గుజ్జ నుండి కోతులారం లింక్ రోడ్డు కూడా నిర్మాణం లేదు. ఎమ్మెల్యే స్పందించి గ్రామాన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన సంస్థ నారాయణపురం మండల ఎంపీడీఓ నరసింహారావు, కార్యదర్శి లింగస్వామి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాదేవి సత్తయ్య, బీజేపీ మండల నాయకుడు కుడాల మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మైలా యాదవరెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ రాచకొండ రాజు, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు ఎలిజాల శ్రీను, బీఆర్ఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి ఏర్పుల సైదులు, మాజీ వార్డు మెంబర్ చాడా రాములు, దేవాలయ మాజీ చైర్మన్ ఎనుగుల చిరంజీవి, చాడా అంజయ్య, మల్లె నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్పీ మునుగోడు నియోజకవర్గ కార్యదర్శి గుమ్మల ప్రవీణ్, బీఆర్ఎస్పీ మండల అధ్యక్షుడు పగిల్ల శ్రీకాంత్, శ్రీపతి నరసింహారెడ్డి, బల్లెం ఎల్లయ్య, చాడా నరసింహ, బంగారు వెంకటేష్, చాడా శ్రీశైలం, ఎరుపుల గాలయ్య, ఉప్పలపల్లి యాదయ్య, కుకుడాల ఆదిరెడ్డి, ఎండ నర్సిరెడ్డి, మంగా నరసింహ, కొర్ల సత్యరెడ్డి, దోటి సుధాకర్, పోలోజు వెంకటేష్, ఏనుగుల బాబు, వసుకుల ముత్యాలు, వెల్జాల
శ్రీను, మేకల అంజయ్య, బోయ మల్లయ్య, ఎర్ర నాగేశు, బొల్లెం ముత్తయ్య, గంట గోపాలు, గోపరాజు లింగస్వామి, పల్సనమోయిన శంకర్, శ్రీపతి నరసింహారెడ్డి, ఎర్రగాలయ్య, నీల అంజయ్య, ఏనుగుల రాములు, షేక్ సయ్యద్, ఆలీ, దోడ అంజిరెడ్డి, గంగాదేవి కిష్టయ్య, బాలరాజు, గడ్డం సాలయ్య, ఏనుగుల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. గుజ్జ గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యను వెంటనే గుజ్జ గ్రామంలో తాగునీటి సమస్యను వెంటనే గుజ్జ గ్రామంలో ఉన్న సమస్యలను వెంటనే అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి గుజ్జ గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యను వెంటనే గుజ్జ గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యను వెంటనే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి గుజ్జ గ్రామంలో ఉన్న సమస్యలను వెంటనే పార్టీలందరికీ మన గుజ్జ గ్రామ సమస్యల కోసం ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు పోరాటాలకు వస్తే కాదు, అందరికీ పోరాటాలు చేసి అలసిపోయిన వాళ్ళే. పోరాటం మళ్ళీ మొదలు పెట్టిరు. తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములే. సరే, ఎన్నో కష్టాలు పడి తెలంగాణ తెచ్చుకొని మనం సమస్యల కోసం చాలా ముందుకు పోయినాం. సరే, కొన్ని జరిగినాయి, కొన్ని జరగలే. మన గ్రామం మాత్రం ఎప్పటి లెక్కనే ఉంది. సరే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కావచ్చు, సరే ఆ నాయకులు కావచ్చు, ఎవరైనా చాలా కోటి ఆశలతో మేము అది చేస్తాం ఇది చేస్తామని చాలా ముందు తీసుకుపోతామని చాలా ఆశలు రేపారు. సరే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఎక్కడ వేసినా గొంగడు అక్కడనే ఉండడం, సమస్య లేదు, ముందు పోకపోవడం. ఇంకోటి ఆశలు ఎక్కువ రేపారు, పని మాత్రం ఏదో మూల పెట్టినట్టు రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం, రేపు చేస్తాం త్వరలో అని చెప్తారు. సరే, ఆ త్వరలో ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా 2-3 రోజులు అయితే ప్రభుత్వమే ఊరిపోతాటుంది. ఖచ్చితంగా టైం టు టైం అధికారం ఉన్న టైంకి మేము పోయిన టైంకి అధికారం ఖచ్చితంగా ఉండడు. సరే, టైం చూసుకొని పోయిన టైంకు మాకు సంబంధం లేదు, నేనేం చేయను అంటున్నాను. ఆయన కూడా సరైన నిధులు లేకపోవడంతో అధికారం కూడా ఏం చేయలేకపోతున్నాడు. సరే, ఇవన్నీ సమస్యలకు కారణం ఏంటంటే ప్రభుత్వం మంచి నిధులు ఇవ్వకపోవడం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, సరే లోకల్ కాంగ్రెస్ నాయకులు కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మాతోటి మాట్లాడడం కాదు, పోయి ఈ సమస్య ఎందుకు వచ్చింది, దీన్ని ఎట్లా చేయాలి, కొంచెం దానికోసం ఆలోచిస్తే ప్రజలకు మేలు చేసిన అవుతారు. కొట్లాడు ప్రభుత్వం తెచ్చుకోరు. ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోరు. మీకే మంచి పేరు వస్తుంది కదా. మాతోటి కొట్లాడు ఎంతసేపు ఉన్నా వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు, సరే వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు, మీరు చేసి చూపిరు, మీకు మంచి పేరు వస్తుంది కదా. అది పెట్టి ఎంతసేపు ఉన్నా మాకు చేత కాదు, మేము ఇది చేస్తాం, మేము గవర్నమెంట్ వస్తుంది అనుకోలేదు మాటలు మాట్లాడితే మీకు చేత కానప్పుడు మీరు గవర్నమెంట్ ఎందుకు తెచ్చుకోరు, చేత కానప్పుడు ఊక్కోవాలి. సరే, ఇన్ని కారణాలు ప్రతి ఒక్క గవర్నమెంట్ కి ఏదో సమస్య ఉంటుంది. కానీ సమస్యలు తీర్చగలిగినప్పుడే మీరు ముందు పోయినట్టు మీరు ఒక మంచి ప్రభుత్వం అయ్యేది. ప్రభుత్వానికి మరియు కాంగ్రెస్ నాయకులకు కానీ పార్టీ పెద్ద మనుషులకు కానీ ఒకటే, ఈ పోరాటం ఇక్కడితో ఆగదు, ఎంత దూరమైనా పోతాం. ఇప్పుడున్న అధికారులు తక్షణమే వచ్చి ఈ సమస్యలకు ఏదన్నా ఒక పరిష్కారం చూపించేదాకా ఈ ధర్నా కొనసాగనే ఉంటది. దయచేసి పోలీసు మిత్రులు కూడా తెలియజేసిన ఏమన్నారా, మమ్మల్ని అర్థం చేసుకుని మా సమస్యలను పై అధికారులకు తీసుకెళ్ళండి. ఎక్కడ కూడా మన గ్రామంలోనే క్లియర్ చేద్దాం, అటేం లేదు. అంటే మాకు నిన్న సాయంత్రమే తెలిసింది ఇది. చెప్పాను సెక్రటరీ నిన్న సాయంత్రం, అంటే మీరు వచ్చి చెప్పారంటే టీచర్ అయితే నాకు చెప్తే రేపు పొద్దున నేను వస్తాను, వచ్చి మాట్లాడతాను కూడా చెప్పిన. కానీ ఈలోపు మీరు చేశారు కాబట్టి నేనైతే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తానండి. దయచేసి అందరూ 2 రోజులు కోరుతాను. అదేందో తెలుసుకుని క్లియర్ చేస్తానని చెప్తాను. నువ్వు చేసిన ఎన్ని మోడల్ పెట్టాలి దానికి, అదేదో చెప్తే చేస్తాం కదా. ఇప్పుడు ఒకటే మోటార్ నడిస్తే కూడా కాదు, ఇది పరిష్కారం కాదు అంటున్నా. అదే చెప్తాను, ఏం కావాలో తెలుసుకొని అదే క్లియర్ చేద్దాం. సిపిఎం పార్టీ చౌటుపల్ మండల మరియు మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి జయంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. సీతారాం ఏచూరికి నాయకులు ఘన నివాళులు అర్పించారు. సిపిఎం పార్టీ చౌటుపల్ మండల మరియు మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి జయంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సీతారాం ఏచూరికి నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా
వారు ఆయన సేవలను కొనియాడారు. అనంతరం సిపిఎం నాయకులు బీహార్లో ఓటర్ల సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా మరియు మండల పట్టణ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలగింపులు బీఆర్లో ఓట్ల తొలగింపులు బీజేపీ ప్రభుత్వం వ్యతిరేక మొండి వైఖరి బీజేపీ ప్రభుత్వం నియంత్రిత పాలన బీజేపీ నియంత్రిత పాలన బీఆర్లో ఓట్ల తొలగింపులు వ్యతిరేకించండి. బీఆర్లో ఓట్ల తొలగింపులు వదిలాలి ఎర్ర జెండా వదిలాలి ఎర్ర జెండా సీతారామేశ్వరి గారికి. తెలంగాణ పోరాట యోధులు, ఎస్సీ కమిషన్ సభ్యులు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ జన్మదినం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు, అభిమానులు గజల్లి చంద్రశేఖర్, అలవేని సంపత్, దొంగల రాజకుమార్, చింటూ, ఎర్రాల సునీల్ గౌడ్, బొమ్మకంటి నవీన్, తాటికొండ ముగలియాకుల మల్లేష్, ఇరుగురాగుల రాజ్కుమార్ ఆర్థిక సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు అన్నదానం నిర్వహించారు. తెలంగాణ పోరాట యోధులు, ఎస్సీ కమిషన్ సభ్యులు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ జన్మదినం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు, అభిమానులు గజల్లి చంద్రశేఖర్, అలవేని సంపత్, దొంగల రాజ్కుమార్, చింటూ, ఎర్రాల సునీల్ గౌడ్, బొమ్మకంటి నవీన్, తాటికొండ మొగలి ఆకుల మల్లేష్, ఇరుగురాళ్ల రాజ్కుమార్ ఆర్థిక సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అన్నదానంతో ఆకలి తీర్చుదాం, ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు చేరిపోతుల చంద్రకళ, సేవకులు పోతరాజుల తిరుపతి, ఎలిగేటి శ్రీరాములు, పాలెపు నరసన్న, ముక్కెర వెంకటేష్, తోటపల్లి అఖిల్, ఇప్ప వెంకటేష్, గజేందర్, అక్షయ్ రెడ్డి, సాయి మరియు దాతలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రిలో బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ రేణికుంట్ల ప్రవీణ్ గారి జన్మదినం సందర్భంగా మరియు అలాగే వారి పెళ్లి రోజు సందర్భంగా రెండు పురస్కరించుకొని ఈరోజు 100 పడకల ఆసుపత్రిలో మన బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి వచ్చే గర్భిణీ మహిళలకు, బాలింతలకు, ఇక్కడికి వచ్చే డయాలసిస్ పేషెంట్లకు, అలాగే రోగులకు, వృద్ధులకు, అనాథలకు, పేదవారికి ఇక్కడ ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం, మహా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి దాతలు, వారి రేణికుంట్ల ప్రవీణ్ గారి మిత్రులు, స్నేహితులు, అలాగే వారి తోబుట్టువులు, వారందరికీ మా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే అన్నగారు ప్రవీణ్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే వారి పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. ఇలాంటి మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి వారికి మా సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ద్వారా వారి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమం ప్రతి మంగళవారము ఈ 100 పడకల ఆసుపత్రిలో చేయడం జరుగుతుంది. కావున దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు పురస్కరించుకొని అలాగే మరియు నిత్యము పేదవారి దగ్గరికి, వికలాంగులకు, వృద్ధులకు, అనాథలకు వారి వద్దకు వెళ్ళి నిత్యము వారి వద్దకు వెళ్ళి అన్నదానం ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, ఇంకేదైనా కార్యక్రమాల నుంచో మా బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారిని సంప్రదించి వారు నిత్య అన్నదానానికి కూడా
పాలు పంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. వాళ్ళు డైలీ ఎక్కడ పెడతారు వాళ్ళకి వదిలిపెట్టాలి. హలో చెప్పు నేను కొట్టాను ఎందుకు తిరుపతను అడిదిక్కును అన్న చూడండి అన్న ఒకసారి. బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా దవాఖానాలో బాయిజమ్మ సాయి సేవా సమితి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరి రేణుగుట్ల ప్రవీణ్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులైనటువంటి ప్రవీణ్ అన్న గారి జన్మదినం శుభ సందర్భంగా మరి దవాఖానాలో మరి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలను ఈ హాస్పిటల్లో నిర్వహించి మరి రోగులకు వచ్చిన బంధువులకు మరి అన్నప్రసాదన చేసి చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. భారతదేశ సైన్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యాదవ రెజిమెంట్ను ప్రకటించిన యాదవుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని అఖిల భారత యాదవ మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ అన్నారు. నల్గొండ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెజ్ ఆంగ్ల రజ్ కలశ యాత్ర మంగళవారం దేవరకొండ నుండి బయలుదేరి గుర్రంపోడు మండలానికి చేరుకున్న సందర్భంగా గుర్రంపోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశ సైన్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యాదవ రెజిమెంట్ను ప్రకటించి యాదవుల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని అఖిల భారత యాదవ మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ అన్నారు. నల్గొండ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేజ్ ఆంగ్ల రజ్ కలశ యాత్ర మంగళవారం దేవరకొండ నుండి బయలుదేరి గుర్రంపోడు మండలానికి చేరుకున్న సందర్భంగా గుర్రంపోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1962వ సంవత్సరంలో రేజ్ ఆంగ్ల అనే ప్రాంతంలో ఇండియా చైనా మధ్య జరిగిన యుద్ధంలో భారత సైన్యానికి చెందిన 120 మంది యుద్ధ వీరులలో 114 మంది యాదవ వీరులు వేలాది మంది చైనా సైనికులను హతమార్చి వీరమరణం పొందారని, వారి జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం భారతదేశ సైన్యంలో ప్రత్యేకంగా యాదవ రెజిమెంట్ను ప్రకటించాలని కోరారు. ఈ నేపథ్యంలో కలశయాత్ర బీహార్ రాష్ట్రంలో మొదలై 9 రాష్ట్రాలు దాటి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించిందని, ఈ కలశయాత్రను నల్గొండ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లాలోని ప్రజలు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని, ఈ కలశయాత్ర యాదవుల ఆత్మ గౌరవానికి సంబంధించినదిగా యాదవ సోదరులు భావించాలని అన్నారు. యాత్రను విజయవంతం చేసిన యాదవ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర నాయకులు సుధాకర్ యాదవ్, కార్యదర్శి లొడంగి గోవర్ధన్ యాదవ్, కలశయాత్ర కన్వీనర్ సిహెచ్ కిరణ్ కుమార్ యాదవ్, మాజీ సైనికుడు జక్కుల శ్రీనివాస్ యాదవ్, దేవరకొండ మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, దేవరకొండ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తగుళ్ల సర్వయ్య యాదవ్, యాదవ మహాసభ గుర్రంపోడు మండల అధ్యక్షులు జాలా చినసత్తయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి దోటి గణేష్ యాదవ్, పియాపల్లి మండల అధ్యక్షులు వీరబోయిన ఎల్లయ్య యాదవ్,
గుడిపల్లి మండల అధ్యక్షులు బూరుగు గురువయ్య యాదవ్, కె రామారావు, గుర్రంపౌడు మండల మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ ఆకుల వెంకన్న యాదవ్, యాదవ సంఘం నాయకులు జక్కుల భాస్కర్ యాదవ్, అంజయ్య యాదవ్, ఆకుల కుమార్ యాదవ్, మల్లేష్ యాదవ్, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజాంగ్ల రథ కలశయాత్ర భారత దాంట్లో భాగంగానే ఈరోజు నల్గొండ జిల్లాకు దేవరకొండ నుండి వేలాది మంది సైనికులు వచ్చినప్పటికీ కూడా మన భారతదేశం తరపునటువంటి 120 మంది సైనికులు ఆ రోజు ఆ వార్లో చనిపోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 120 మందిలో 114 మంది యాదవులు అమరులైనారు. ఆ సందర్భంగా అప్పటి నుంచి కూడా భారతదేశ వ్యాప్తంగా యాదవ రెజిమెంట్ ప్రకటించాలని చెప్పి మన ఒక ప్రధానమైన డిమాండ్ మనం చేస్తా ఉన్నాం. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రధానమైన డిమాండ్ చేస్తా ఉన్నాం. యాదవుని పోరాటాన్ని గుర్తించాలి, యాదవుల యొక్క త్యాగానికి మీరు గుర్తించాలి అని చెప్పి అక్కడ భారత ప్రభుత్వాన్ని కానీ అక్కడ భారత సైన్యాన్ని కూడా మిలిటరీని కూడా మనం కోరుతా ఉన్నాం. అది ఇంకా సక్సెస్ కాలేదు. దాంట్లో ఉద్దేశంగానే ఆ డిమాండ్ నెరవేర్చాలని మనం ఆలోచనతో ఈ రోజు దేశవ్యాప్తంగా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో బీహార్ రాష్ట్రంలో మొదలుకొని ఈ రోజు 9 రాష్ట్రాలు తిరిగి 10వ రాష్ట్రంగా తెలంగాణ రావడం జరిగింది. పూర్తిగా మనకు అన్ని రాష్ట్రాలు అయిపోయిన తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ రోజు ఆ రోజు మన ప్రోగ్రాం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి యాదవ సోదరులారా, మన ఐక్యతకు మన త్యాగానికి ఫలితంగా మన గుర్తింపు రావాలనేది ఈ యాత్ర ఉద్దేశం. మన యాదవులు ఆ రోజు నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు రిజ్లాంగ్ రజ్ కలశయాత్ర రాత్రి దేవరకొండ పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈరోజు నల్గొండ జిల్లా యాత్ర మొత్తం ప్రారంభమై దేవరకొండలో ప్రారంభమై మల్లెపల్లి, గుర్రంపూడ్, కనగల్ మీదుగా నల్గొండకు చేరుకొని క్లాక్ టవర్ దగ్గర జరిగే సమావేశంలో పాల్గొని తర్వాత సూర్యాపేట, కేతపల్లి వరకు కూడా ఈ యాత్ర నల్గొండ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. అక్కడ సూర్యాపేట వాళ్లకు మీ కలశం ఒప్పచెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యాత్ర ఉద్దేశం ముఖ్యంగా 1962 సంవత్సరంలో భారత్ చైనాలో మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఆ రోజు చైనా సైనికులు సుమారుగా 1000 మంది ఉన్నప్పటికీ కూడా మన బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. టీఎల్ఎం సహాయంతో విద్యాబోధన అర్థవంతంగా ఉంటుందని మండల విద్యాధికారి మల్లికార్జునరావు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళా ఏర్పాటు చేశారు. మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాలలు మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయులు బోధనా సౌలభ్యానికి విద్యార్థులకు అర్థవంతంగా అనుకూలంగా ఉండే పరికరాలను తయారు చేసి ఈ మేళాలో ప్రదర్శించారు. టీఎల్ఎం సహాయంతో విద్యాబోధన అర్థవంతంగా ఉంటుందని మండల విద్యాధికారి మల్లికార్జునరావు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ మేళా ఏర్పాటు చేశారు. మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల మరియు ప్రాథమికోన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులు బోధన సౌలభ్యానికి విద్యార్థులకు అర్థవంతంగా అనుకూలంగా ఉండే పరికరాలను తయారు చేసి ఈ మేళాలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మల్లికార్జునరావు మాట్లాడుతూ పిల్లలు తమ భవిష్యత్తు విద్యా విజయానికి తోడ్పాటు అందించడానికి చదవడం, రాయడం మరియు ప్రాథమిక అంకగణిత యొక్క ముఖ్యమైన నైపుణ్యాలను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు. అదేవిధంగా చార్టులను ఉపయోగించి పటాలు, చిత్రాలు, రేఖాచిత్రాలు, వీడియోల ద్వారా ప్రజెంటేషన్ చేసినట్లయితే విద్యార్థులకు ఆకర్షితులై ప్రాథమిక విద్య వైపు ఎక్కువ మొగ్గు చూపుతారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారిని సత్యను ప్రశ్నిస్తూ ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా ఈ మేళల్లో పాల్గొన్నట్లయితే అవగాహన చేసుకోవడానికి అనువుగా ఉంటుందని కోరగా అందుకు స్పందించిన మండల విద్యాధికారి మల్లికార్జునరావు మాట్లాడుతూ మరొక విడత ఏర్పాటు చేయబోయే ఉపాధ్యాయులు టీఎంఎల్ మేళాలలో విద్యార్థులు పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటామని తెలిపారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమంలో ఉపాధ్యాయులంతా కలిసి ఒకచోట చేరి బోధనాభ్యాసన సామాగ్రితో ఏర్పాటు చేసిన మేళలలో అన్ని పాఠశాలల విద్యార్థులు కూడా పాల్గొన్నట్లయితే మరింత అవగాహన కలిగే అవకాశం ఉంటుందని విద్యాధికారులు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులకు అవసరమైన విషయాలను విద్యార్థులకు తెలియజేసేలాగా అందుబాటులో చూసుకోవడం అవసరం. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మల్లికార్జునరావు, నాంపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ మండల స్థాయి టీఎల్ఎం ప్రోగ్రాం వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులకు ఏ విధంగా విద్యను అందించాలి, ఎలాంటి మెలకులతోని విద్యను అందిస్తే విద్యార్థి సులభంగా అర్థం చేసుకునే విధానం పైన వాళ్ళు రకరకాల టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని తయారు చేయడం జరిగింది. వాటి ప్రదర్శనలో ఈరోజు మండల ఎంఈఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సార్ వారి మాటల్లో తెలుసుకుందాము. ఇది తయారు చేయడం వల్ల విద్యార్థులకు ఏ రకమైనటువంటి సౌకర్యంగా ఉంటుందో సార్ తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఈ టీఎల్ఎం అనేది ఏంటి సార్, దీనివల్ల ఉపయోగం ఏంటి సార్? టీఎల్ఎం అనేది ఫౌండేషన్ లిటరసీ న్యూమరికల్స్. దీని లోపల టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పాఠ్యం బోధించే సమయంలో కూడా వాళ్ళు వినియోగిస్తూ ఉంటారు. అలాంటి ఉపాధ్యాయులు ఒక మేళాలాగా వాళ్ళు చేసేటువంటి టీఎల్ఎంను ఇక్కడ తీసుకొచ్చి ప్రదర్శిస్తే మిగతా ఉపాధ్యాయులు కూడా స్ఫూర్తి పొంది ప్రేరణగా అవుతుందని ఇలాంటి మేళాలు నిర్వహించడం జరుగుతుంది సార్. ఇది షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ సార్. సరే, ఇలాంటి మేళా అనేది ఎప్పుడెప్పుడు అంటే ఇప్పుడు ఇయర్లీ వన్స్ ఉంటుందా లేకపోతే ప్రైస్ ఎట్లా ఉంటుందా, ఏ రకంగా ఉంటుంది సార్? ఇది ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి సంవత్సరం ఒకసారి నిర్వహిస్తాం సార్ టీఎల్ఎం మేళా అనేది. దీన్ని ఈ నెలలో నిర్వహించమని తెలియజేయడానికి ఈ నెల నిర్వహిస్తున్నాం. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి 10 మంచి టీఎల్ఎంలను జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది. జిల్లా స్థాయి లోపల 19వ తేదీ టీఎల్ఎం మేళా ఉంది సార్. సార్, అదేవిధంగా ఇక్కడ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేస్తుంది సార్. ఇది ఎప్పటికీ స్కూళ్ళలో ఈ విధంగా తయారు చేసి పెట్టాలా లేకపోతే ఈ ప్రోగ్రాం కోసం మాత్రమే తయారు చేస్తుంది? లేదు సార్, ఇది ఎప్పుడు ప్రతి ఉపాధ్యాయుడు పాఠ్య బోధన సమయంలో కూడా టీఎల్ఎం యూజ్ చేస్తూ పాఠ్యం బోధించవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఆ విధంగానే బోధిస్తున్నారు. ఇంకా వాళ్ళ లోపల వేరే ఉపాధ్యాయులు మంచిగా ఏమన్నా క్రియేటివ్గా చేసినటువంటి
వాటిని అడాప్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ బోధన మెలకువలను మెరుగుపరచుకోవడానికి వాళ్ళ అకాడమిక్ గుణాత్మక విద్య అందించడానికి ఇది సహాయపడుతుందని చెప్పి ప్రభుత్వం ఇట్లాంటి కార్యక్రమాలను నిర్దేశించడం జరిగింది. తదనుగుణంగా మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్. అదేవిధంగా ఇక్కడ ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇక్కడ విద్యార్థులు కూడా అంటే అన్ని మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల విద్యార్థులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఉంటే విద్యార్థులకు ఇంకా బాగా వాళ్ళకు ఆ మెలకువలు అనేవి తెలిసేది, ఇంకా ఈజీగా అర్థమవడానికి అవకాశం ఉండేది. ఆ విధానాన్ని మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అయితే ఇది ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఉద్దేశించినది ఈ విధంగా జరగడం లేదు సార్. లోకల్గా ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు తర్వాత పక్క స్కూళ్ళను కూడా 1-2 స్కూళ్ళు రావడం జరిగింది. మేము మళ్ళీ నెక్స్ట్ టైం నిర్వహించినప్పుడు వీలైనంత వరకు విద్యార్థులకు కూడా చూపించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం సార్. ఇది ఇలాంటి టీఎల్ఎం మెటీరియల్ని కాంప్లెక్స్ స్థాయిలో నిర్వహిస్తే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. దాని మీద మీరు ఏం చెప్తారు? కాంప్లెక్స్ మీటింగ్లో మేము ప్రదర్శన చేయం, కానీ కాంప్లెక్స్లో టీఎల్ఎం అనేది ఒక పీరియడ్ లాగా ఉంటుంది సార్. ఖచ్చితంగా టీఎల్ఎం తయారు చేస్తాము, కానీ తయారు చేసి ఆ టీచర్సే ఒక మోడల్ లెసన్ ఇస్తారు, ఆ టీఎల్ఎం గురించి కూడా తెలియజేస్తారు. కానీ ఈ విధంగా బహిరంగంగా ప్రదర్శించడం అనేది మాత్రం ఈ మేళాలు మాత్రమే జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి విద్యను అందించడానికి, వాటికి విద్యలో ఉన్నటువంటి మెలకువలను త్వరగా నేర్చుకోవడానికి, అవగాహన కల్పించుకోవడానికి ఈ ప్రైమరీ నుండి యూపీఎస్ వరకు ఇది చాలా అర్థవంతంగా కనబడుతున్నది. ఇలాంటి మేళాలు ఎక్కువగా కండక్ట్ చేస్తూ అదేవిధంగా విద్యార్థులకు అనుకూలంగా ఉండేలాగా కాంప్లెక్స్ స్థాయిలో కూడా ఇలాంటి వాటిని ఏర్పాటు చేస్తే ఇంకెక్కువ మంది విద్యార్థులకు అవకాశం కలిగి వాళ్ళు చదువుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. O2 స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్యన్యూస్. టీఎల్ఎం తయారు చేసే విధానము ఇది విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఒకసారి ఉపాధ్యాయులు తెలుసుకున్నాము. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఈ టీఎల్ఎం మెటీరియల్ అనేది విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? విద్యార్థులు జనరల్గా టీచర్స్ చెప్పేది విని ఫాలో అయితే వాళ్ళందరూ నేర్చుకుంటారు, చదువుకుంటారు. కానీ బడికి రాని పిల్లలు కూడా ఎప్పుడో ఒకసారి వచ్చే పిల్లలు కూడా ఈ టీఎల్ఎంకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ప్లేవే మెథడ్లో ఉంటారు. ఇక్కడ చూడండి, ఫేస్ వాల్యూ ప్లేవే మెథడ్లో ఉంటాయి. వాళ్ళు ఆడుతూ నేర్చుకుంటారు. ఆ విధంగా వాళ్ళు ఒకసారి చదివినా కానీ వెంటనే గుర్తుంటారు. మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి, ఈ ఆట ఆడదాము, నేర్చుకుంటాము, చదువుకుంటాము అని ఆలోచిస్తుంది. కాబట్టి ఈ టీఎల్ఎం అనేది చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ మేడం. డబ్బలో దీన్ని ఇలా విద్యార్థిని ఏమంటే సున్నా అని చెప్పారు. సున్నాలోనే వచ్చే పదాలు చెప్పమంటే వాళ్ళు సులభంగా చెప్తారు, లేకుంటే దీన్ని గుర్తించి చదువుతారు. ఇక్కడ కమ్ అంటే కంచం, గమ్ గంప, చం చందనం, జం జంతువు, టం టంకం, డం డంబం, టం పంగేడు, దమ్ దంచు. ఈ విధంగా వచ్చే అక్షరాలు గుర్తుపట్టి వాటిని అర్థాన్ని చేయడం జరుగుతుంది. ఈ విధంగా సరళంగా విద్యార్థులకు సులభంగా తక్కువ శ్రమతో విద్యార్థులు అర్థమయ్యే రీతిలో బోధించడానికి టీఎల్ఎం ఉపయోగపడుతుంది. అట్లనే ఇక్కడ మనకు పిల్లలు ఆకర్షించడానికి ఈ విధంగా ఒకటి తయారు చేశారు. ఇక్కడ అక్షరాల వర్ణమాల. ఇక్కడ వాళ్ళు ఈ విధంగా చేస్తే వాళ్ళు వాళ్ళ దృష్టి క్లాసుల్లో దీని మీదనే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళు అక్షరాలు కూడా సులభంగా గుర్తించి మెరుగైన స్థానం తీసుకురావడానికి టీఎల్ఎం అనేది ఉపయోగపడుతుంది. In first class English textbook, we introduce to students alphabet from Ammu character. From Ammu character, we introduce to first class students simple alphabets and simple words, simple language vocabulary. From all the first class, the Ammu character is continue from all lessons, first to last ending of the book. Children are enjoy with the Ammu character and learn English fluently and vocabulary and sentence formation and language skills. Children interestedly learn all English exercises from this character. Solar system. So this is the sun. These objects are called planets.
these planets have 8 planets are there. Together these all system is called solar system. These planets have a particular path. This is called orbit. Every planet have one orbit. So these are the 8 planets. First one is Mercury, second one is Venus, third Earth. So Earth is the spherical in shape. It rotates itself. It is called rotation. When it rotates around the sun, it is called revolution. We get day and night with the rotation of the Earth. So next, these 8 planets. Actually, Pluto in olden days Pluto is there, but nowadays scientists it is not considered Pluto is a planet. So this is about the solar system. ఒక వర్డ్ ఇచ్చి దాంతో పదాలు తయారు చేస్తారు వాళ్ళే. తర్వాత దాని ఆధారంగా వాక్యాలు కూడా తయారు చేస్తారు సార్. వాక్యాలు తయారు చేసిన తర్వాత ఇంకో రెండో పదం కూడా ఇచ్చి అట్లనే వాక్యాలు తయారు చేస్తారు. నీ పేరు ఏం పేరు నాన్న? జెసికా. ఏ స్కూల్ మీది? ఎంపీపీఎస్ నాంపల్లి స్కూల్. ఏ క్లాస్ నువ్వు? 5th క్లాస్. ఓకే, చెప్పు నాన్న. ఇప్పుడు నీకు ఇట్లా ఈ విధంగా తయారు చేయడం వల్ల నీకేం ఇట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అంటే ఇట్లా చెప్తే బాగా అర్థమవుతుందా, బుక్లో ఉన్నట్టే చెప్తే బాగా అర్థమవుతుందా? ఇట్లా చెప్తేనే మంచిగా అర్థమవుతుంది. ఇది ఎవరు తయారు చేశారు? టీచర్. మీ టీచర్ తయారు చేశారా? ఓకే. నీ పేరు? ఏ క్లాస్ నువ్వు? 3rd క్లాస్. ఏమున్నది నాన్న ఆ కార్డులో చెప్పు ఒకసారి. గుడ్, బ్యాడ్, స్మాల్, బిగ్, హ్యాపీ, సాడ్, ఆ వర్డ్స్ని ఏమంటారు? ఆపోజిట్ వర్డ్స్. వెరీ గుడ్. కీర్తన. ఏ క్లాస్ అమ్మా నువ్వు? 5th. ఇప్పుడు నీకు ఈ విధంగా చెప్పడం ఏ విధంగా అనిపిస్తుందమ్మా? చాలా మంచిగా బాగా అర్థమవుతుందా నీకు ఈ విధంగా తయారు చేయడం? ఏం పేరు నాన్న నీ పేరు? అనన్య. అనన్య అన్న. ఏ క్లాస్ అమ్మా నువ్వు? 5th క్లాస్. 5th క్లాస్. ఓకే, ఇప్పుడు ఈ టీఎల్ఎం మెటీరియల్ అనేది మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? మా టీచర్లు చెప్పడం వల్ల ఈజీగా అర్థమవుతుంది. నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని దర్వేష్పురం పర్వతగిరి గ్రామ పొలిమరలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ తల్లిని శ్రావణ మాసం సందర్భంగా మంగళవారం పురస్కరించుకుని శ్రీ మంగళ గౌరీ దేవిగా అలంకరణ చేసి శ్రీ అమ్మవారి అష్టోత్తర శతనామ కుంకుమ పూజలు చేసి భక్తులకి దర్శన భాగ్యం కల్పించారు. నల్గొండ జిల్లా కన్కల్ మండలంలోని దర్వేశ్వరం పర్వతగిరి గ్రామ పొలిమరలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ తల్లిని శ్రావణమాసం సందర్భంగా మంగళవారం పురస్కరించుకొని శ్రీ మంగళ గౌరీ దేవిగా అలంకరణ చేసి శ్రీ అమ్మవారి అష్టోత్తర శతనామ కుంకుమ పూజలు చేసి భక్తులకి దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ అమ్మవారికి ఇష్టమైన రోజు కావడం వల్ల మహిళలు భక్తులు శ్రీ మంగళ గౌరీ అష్టోత్తర శతనామ కుంకుమ పూజలు చేయించుకున్నారు. ఆలయ ఈవో అంబంటి నాగిరెడ్డి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తన పర్యవేక్షణలో చూసుకున్నారు. ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ కిరణ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూత్ కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జీలు చంద్రిక, యశ్వంత్ పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ కిరణ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూత్ కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జీలు చంద్రిక, యశ్వంత్ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా యూత్ నాయకులు ప్రచారం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ రాష్ట్ర నాయకులు గూడూరు నిఖిల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్, జనరల్ సెక్రటరీ అమోద్ రెడ్డి, రమేష్, వరుణ్ గౌడ్, ఉట్కూరు సురేష్ గౌడ్, శ్రీశైలం, యాదేశ్, అసెంబ్లీ అధ్యక్షులు బుగ్గా మహేష్, భూముల్ల మహేష్, మండల అధ్యక్షులు బండపల్లి మహేష్, ఉపాధ్యక్షులు అందే అఖిల్, మాజీ ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా ఎదగాలనేది మోటివేషన్ చేసిండు. అదేవిధంగా ఇప్పుడు కూడా అసెంబ్లీ అధ్యక్షుడైనా కానీ ఇప్పుడున్నటువంటి అందరూ కూడా యూనియన్ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు వారి వారి పోస్టులలో ఉన్న ఇంకొకరు ఎవరెవరు చేసారు, ఎట్లా చేసినారు అని ఒక చిన్న రివ్యూ కోసం కండక్ట్ చేసింది. సో మాక్సిమం అందరు రావాలి, మండల్ ప్రెసిడెంట్స్ కమిటీ అంతా రాలేదు. అదేవిధంగా పార్టీలో వలస వచ్చిన వారే వసంత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఏదైతే ప్రవేశపెడుతున్నామో సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క పథకాన్ని కూడా గడప గడపకు ప్రతి బూత్కి తీసుకెళ్లే విధంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే గతంలో 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడానికి ఏ విధంగా అయితే యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత కృషి చేసిరో, ఏ విధంగా పనిచేసిరో, అదేవిధంగా కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక కూడా అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి మీరందరూ చూస్తున్నారు, ఇవాళ బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండుకుంటా ఇవాళ గత రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినటువంటి విషయాల్లో చూస్తే హర్యానా విషయంలో కానీ, మహారాష్ట్ర విషయంలో కానీ, కర్ణాటక సెంట్రల్ విషయంలో కానీ ఒక్కొక్క బూతుల్లో ఒక్కొక్క ఇంటి నెంబర్ మీద 80 ఓట్లు, ఒక ఇంటి నెంబర్లో 35 ఓట్లు, ఈ విధంగా చూసినట్లయితే మన ప్రియతమ నాయకులు లోక్సభ అపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ గారు వారి యొక్క వీడియో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే దేశంలో ఎలక్షన్ కమిషన్ ఎంత స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ఇవాళ ఏ విధంగా మనకు అంటే వాటి గురించి జరిగిన అవకతవకలను ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి విచ్చేసిన ఇక్కడ లోకల్లో ఉన్న మన మండల అధ్యక్షులు కానీ కాన్స్టెన్సీకి అసెంబ్లీ ప్రెసిడెంట్లు, అలాగే మన మండల సెక్రటరీలు, అలాగే మన డిస్టిక్ ఇన్ఛార్జ్ చంద్రికక్క గారు, కో ఇన్ఛార్జ్ యశ్వంత్ అన్న గారు, డిస్టిక్ ప్రెసిడెంట్ మంగ ప్రవీణ్ గారు, వీళ్ళందరూ వచ్చారు. ఇవాళ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనము గవర్నమెంట్ మనకు పథకాలు ఇస్తుంది, ఆ పథకాలని ఎట్లా అమలు చేయాలనేది మన గవర్నమెంట్ చూసుకుంటుంది. కానీ మనం దాన్ని ఎట్లా ప్రచారం చేయాలనేది అది మన యూత్ కాంగ్రెస్ బాధ్యత. అలాగే మనం ఇప్పుడు వచ్చే రాజీవ్ యువ వికాస్ కానీ అది మన యువకులకే ఓన్లీ మన యూత్ కాంగ్రెస్, అలాగే ఏ పార్టీ అని కాదు, మన యూత్ కాంగ్రెస్ వాళ్ళు దానికి ముందే మన యూత్ కాంగ్రెస్ వాళ్ళు అప్లై చేసుకున్నారు, వాళ్ళకే వచ్చేలాగా మనం చూద్దాం. ఎమ్మెల్యే గారితో ఇట్లా మాట్లాడితే పక్కా అది మీ యువకులకే వస్తుంది. యూత్ కాంగ్రెస్ కానీ ఇప్పుడు ఎలా అయినా ఏ పార్టీ అయినా సరే యూత్లకే మెయిన్ ప్రాధాన్యత ఇస్తారు. దాంట్లో భారత సైన్యంలో యాదవ రెజిమెంట్ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో చేపట్టిన రెజ్లింగ్ రాజా కలశయాత్ర నల్గొండ పట్టణ కేంద్రం క్లాక్ టవర్ సెంటర్కు చేరుకున్న సందర్భంగా లొడంగి గోవర్ధన్ యాదవ్, ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ ఆధ్వర్యంలో యాత్రకు ఘనమైన స్వాగతం పలికారు. భారత సైన్యంలో యాదవ రెజిమెంట్ను ప్రకటించాలనే డిమాండ్ చేస్తూ అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో చేపట్టిన రెజ్లింగ్ రాజా కలశయాత్ర నల్గొండ పట్టణ కేంద్రం
క్లాక్ టవర్ సెంటర్కు చేరుకున్న సందర్భంగా లొడంగి గోవర్ధన్ యాదవ్, ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ ఆధ్వర్యంలో యాత్రకు ఘనమైన స్వాగతం పలకడం జరిగింది. ఈ యాత్ర బీహార్లో ప్రారంభమై 20 రాష్ట్రాల గుండా కొనసాగి ఈ నెల నవంబర్ 18వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముగియనుంది. 1962 సంవత్సరంలో చైనాతో జరిగిన యుద్ధంలో 124 మంది సైనికులు, అందులో 114 మంది యాదవ సైనికులు, వేలాది మంది చైనా సైనికులను ఎదుర్కొని 114 మంది యాదవ సైనికులు ప్రాణత్యాగం చేయడం జరిగింది. వారి త్యాగానికి గుర్తుగా యాదవ రెజిమెంట్ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ యాత్ర చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సోమనబోయిన సుధాకర్ యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, అల్లి సుభాష్ యాదవ్, గుండెబోయిన మల్లయ్య యాదవ్, వంగూరు లక్ష్మీనారాయణ యాదవ్, చందు వంశీ యాదవ్, మధ్య శ్రీనివాస్ యాదవ్, జానయ్య యాదవ్, ముప్పిడి మల్లయ్య యాదవ్, లొడంగి చందు యాదవ్, గుండిగొర్ల లింగయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 120 మందిలో దాదాపు 114 మంది మన యాదవ్లే ఖైదు కావడం జరిగింది. అయితే ఆ రెజిమెంట్ ను మళ్ళా అపాయింట్మెంట్ ఎవరిని చేయకుండా, రిక్రూట్ చేయకుండా రెజిమెంట్ ను క్లోజ్ చేయడం జరిగింది. అయితే అది కాకుండా అంటే మన దేశం మహాసభ ఆధ్వర్యంలో నిజంగల రాజ్ కలశ యాత్ర మన ఈ నెల 9వ తారీఖున గురుమట్పల్ కర్ణాటక బార్డర్లో రిసీవ్ చేసుకున్నాము. ఆ తర్వాత నారాయణపేటలో విజయాన్ని పూర్తి అయింది. ఆ తర్వాత మన మహబూబ్ నగర్ నుంచి చర్చల మీదుగా కల్లకొట్టికి బయలుదేరి అక్కడ విజయాంతా పూర్తి చేసుకున్నాము. ఆ తర్వాత ఎవరు యాదవ అహీర్ రెజిమెంట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రెస్లింగ్ కలశ యాత్ర ఈరోజు నల్లగొండకు చేరుకుంది. ఈరోజు చేరుకున్న యాత్రకు యాదవ్ ఎంప్లాయీస్ యూనియన్ పక్షాన ఘనంగా సుస్వాగతం తెలియజేస్తూ ఏదైతే 1962లో చైనా ఇండియా వార్లో ఉన్నటువంటి 120 మంది సమూహంలో 114 మంది దాకా ఉన్నటువంటి యాదవ్ సంకల్పం గురించి మాట్లాడుకోవడానికి సమావేశమయ్యాం. అదే అఖిల భారత మహాసభ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న రిజంగల రాజ్ కలశ యాత్ర. ఈ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు, మన యాదవ జాతి పరక్రమానికి, దేశభక్తి అంటే భారతదేశం మొత్తం తేలడానికి సంకల్పించిన గొప్ప యాత్ర. మన యాదవుల గౌరవం కోసం, మన హక్కుల కోసం జరుగుతున్న రిజంగల రాజ్ కలశ యాత్ర గురించి ఒకసారి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చిన మన కనగల్లో, గుర్రంపూడు, నల్గొండ మరి ఈ విధంగా సూర్యాపేట మీదుగా మరి యాత్ర కొనసాగుతున్న సందర్భంగా మరి ఏదైతే అన్న శ్రీనివాస్ యాదవ్ గారు వారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఆయన వెంట వచ్చినటువంటి యాదవ సోదరులందరికీ మరి పేరు పేరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మరి యాదవుల ఐక్యతను చాటి చెప్పడమే కాకుండా మరి కలశ యాత్ర బీహార్ నుండి మొదలుకొని మరి ఈరోజు నల్గొండ పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముత్యాల ఏడుకొండలు అధ్యక్షం వహిస్తూ జిల్లా అధ్యక్షుడు మరి ఆధ్వర్యంలో ఈ యాత్రను కొనసాగిస్తుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జిల్లా స్థాయిలో ఉన్న నల్గొండ నియోజకవర్గం యాత్ర వచ్చింది కాబట్టి నల్గొండ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అట్లాగే గతంలో అక్కడ ఉన్న యాత్ర రిసీవ్ చేసుకుని ఈ కార్యక్రమం దిగ్బంధం చేసి జంతర్ మంత్ దగ్గర ఏదైతే ముగించు తక్కువ ఆ కార్యక్రమానికి ఉద్యోగం రాజ్ కలశ యాత్ర ఈరోజు నల్గొండకి వస్తున్న సందర్భంగా యాదవ సోదరులందరూ కూడా స్వాగతం పలకడం జరిగింది. నిజాంగ్ల రాజ్ కలశ యాత్ర దాని ముఖ్య ఉద్దేశం ఏదైతే 1962లో లడఖ్లో ఏదైతే చైనా భారత్ యుద్ధం జరిగిన సందర్భంలో వార్ జరిగిన సందర్భంలో దాదాపు 126 మంది యాదవ యుద్ధవీరులు పాల్గొంటే అందులో 114 మంది అమరులయ్యారు. మరి ఆ రోజు చైనాని మరి వెనుతిరిగే విధంగా మరి యుద్ధంలో పోరాటం చేసి 114 మంది అమరులైన సందర్భంగా మరి అరేంజ్మెంట్ని ప్రకటించాలి అని చెప్పేసి మరి ఏదైతే ఒక చరిత్రని మరి యాదవుల ఐక్యతగా ముందుకు తీసుకోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున జక్కుల శ్రీనివాస్ యాదవ్ మరి తెలంగాణ రాష్ట్రం ఆయన బాధ్యతలు తీసుకొని ఈరోజు 9 రాష్ట్రాలు పూర్తి చేసుకొని నల్గొండకి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున యాదవ్ సోదరులు స్వాగతం పలకడం జరిగింది.
ఈరోజు నల్గొండ పట్టణానికి వచ్చిన సందర్భంగా స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని నాతో పాటు వచ్చిన జిల్లా అధ్యక్షుడు ముచ్చ ఏర్కొండల గారు, అదేవిధంగా సుధాకర్ యాదవ్ గారు, అన్న రామరాజు గారు, అదేవిధంగా మన అందరికీ ఇక్కడ యూత్ అధ్యక్షుడు చందు కానీ, తర్వాత సుభాష్ గారు, తర్వాత మల్లన్న కానీ మహోత్సవ ఆధ్వర్యంలో 1962లో ఏదైతే రేజాంగా చైనా మరియు భారతదేశానికి చైనా ఉగ్రవాదంతో జరిగినటువంటి యుద్ధంలో 120 మంది ఆర్మీ సైనికులు అమరులు కావడం జరిగింది. అందులో ప్రధానంగా 114 మంది యాదవ కులానికి చెందినటువంటి బోనాల ఉత్సవ కమిటీ అర్ధగణాంక శాఖ ఖైరతాబాద్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అర్ధగణాంక శాఖ ప్రధాన కార్యాలయంలో మంగళవారం బోనాల సంబరాలని ఘనంగా నిర్వహించారు. అర్ధగణాంక శాఖ సంచాలకులు రూపస్ దత్తం పూజా కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం కార్యాలయ సిబ్బంది అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. బోనాల ఉత్సవ కమిటీ అర్ధగణాంక శాఖ ఖైరతాబాద్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అర్ధగణాంక శాఖ ప్రధాన కార్యాలయంలో మంగళవారం బోనాల సంబరాలని ఘనంగా నిర్వహించారు. అర్ధగణాంక శాఖ సంచాలకులు రూపస్ దత్తం పూజా కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం కార్యాలయ సిబ్బంది అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసం, శ్రావణ మాసాలలో బోనాల ఉత్సవ కమిటీ అర్ధగణాంక శాఖ ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది బోనమెత్తి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి బోనాలు మొక్కులు చెల్లించుకుంటామని, తెలంగాణలో బోనాలు ఆత్మ గౌరవానికి, ఐక్యతకు, సమిష్టికి, ఘనమైన చరిత్రకు నిదర్శనమన్నారు. అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నానన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీజీ ఆర్ఏసీ ఏజీడీ పి మనోహర్, టీఎస్ఎస్ఏ లీడర్స్, టీఎన్జిఓస్ సెంట్రల్ యూనియన్ లీడర్స్, టీఎన్జిఓస్ హైదరాబాద్ సిటీ బ్రాంచ్ యూనియన్ లీడర్స్, టీజీఈ జేఏసీ లీడర్స్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 15న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా శాఖ గ్రంథాలయంలో గల పాత గ్రంథాలయ సంస్థలో నూతనంగా జిల్లా గ్రంథాలయ భవనం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు తెలిపారు. ఈ నెల 15న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా శాఖ గ్రంథాలయంలో గల పాత గ్రంథాలయ స్థలంలో నూతనంగా జిల్లా గ్రంథాలయ భవన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు తెలిపారు. మంగళవారం జిల్లా గ్రంథాలయంలో శంకుస్థాపన జరుగు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 1,50,00,000 వ్యయంతో సుమారు 700 గజాల స్థలంలో కమ్యూనిటీ హాల్, కార్యాలయం, గ్రంథాలయ, పుస్తక స్టోరేజ్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని శంకుస్థాపన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాఠకులు, ప్రజలు, కవులు, కళాకారులు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్స్ శ్యామ్ సుందర్ రెడ్డి, రంగారావు, భాస్కర్, కిషోర్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు కర్ణాటి కిషన్, ప్రస్తుత అధ్యక్షులు వెంపంటి వెంకటేశ్వరరావు, జిల్లా ఆర్యవైశ్య మహాసభ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బండారు రాజా, కోశాధికారి చల్ల లక్ష్మీకాంత్, ఉపాధ్యక్షులు తాప్సీ గాంధీ, కక్కినేని చంద్రశేఖర్, కొత్త మల్లికార్జున్, పేరూరి అశోక్, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకాకోలపు రాము తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా గ్రంథాలయంలో కొత్తగా బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఈ బిల్డింగ్ శంకుస్థాపన నిమిత్తం ఆగస్టు 15వ తారీఖు నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్యులు వచ్చి శంకుస్థాపన చేసేది కాబట్టి మేమందరం కూడా ఈరోజు ఈ స్థలాన్ని పరిశీలించి ఎక్కడ పిల్లలు అయ్యారని చెప్పి చూసినాం. కాబట్టి ఈ 15వ తారీఖు నాడు దీనికి శంకుస్థాపన జరుగుతుంది. ఒకటే అది తెలవదు, తొందరగా తీసుకుంటాం తర్వాత అందువల్ల ఆలోచిస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. రాజకీయాలలో ఉండే ప్రతి నాయకుడు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. గుజ్జ గ్రామ పంచాయతీ వద్ద నిరసన కార్యక్రమం. చౌటుపల్లో సీతారాం ఏచూరి జయంతి వేడుకలు. రేణికుంట్ల ప్రవీణ్ పుట్టినరోజు సందర్భంగా సాయి భోజన ఆధ్వర్యంలో అన్నదానం. భారత సైన్యంలో ప్రత్యేకంగా యాదవ రెజిమెంట్ను ప్రకటించాలి అన్న ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్. బాంబుల ముడి సరుకు తయారీ పరిశ్రమలలో పేలుడుతో కార్మికుడి మృతి. లిటరసీ అండ్ న్యూమరసీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళా ఏర్పాటు. శ్రీ మంగళ గౌరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దర్వేశ్వరం శ్రీ ఎల్లమ్మ అమ్మవారు. ఆలయం పట్టణ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో చేపట్టిన రెజ్లింగ్ రాజా కలశ యాత్రకు నల్గొండ పట్టణ కేంద్రంలో ఘన స్వాగతం. అర్ధగణాంక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల సంబరాలు.
ఈ నెల 15న నూతన జిల్లా గ్రంథాలయ శంకుస్థాపన చేయనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.